నా బిడ్డ జీవితం బావగారి చేతుల్లోనే ఉంది. మంచి సంబంధం కుదిరి ఒక అయ్యి చేతిలో పెడితే అదే చాలు. ఎంత అడిగినా ఎందుకు చెప్పడం లేదు? తాళి కట్టింది ఎవరు? నమ్మించి మోసం చేసి అన్యాయంగా వదిలేసి వెళ్ళిపోయాడా? అన్యాయం జరిగితే న్యాయం కోసం నోరు విప్పాలి కదా, మరి మౌనంగా ఎందుకుంది? అయ్యగారికి విషయం చెప్పడానికి ఇదే మంచి టైం. అయ్యగారు, ఏంట్రా? మీతో ఒక విషయం చెప్పాలి అయ్యగారు. మొన్న మీరు గుడికెళ్ళారు కదా, అప్పుడు అది అప్పుడే చెప్పావు కదరా, నన్ను కలవడానికి ఎవరో వచ్చారు, వాళ్ళెవరో తెలీదు అని. అసలు విషయం అది కాదయ్య గారు. సరిగ్గా విషయం చెప్పేటప్పుడే వాలీబాబు గారు వచ్చారు, అందుకే నోటుకొచ్చి చెప్పేశా. వాలి ఉంటే ఏమవుతుంది? ఏ వాడున్నప్పుడు ఏ విషయం చెప్పకూడదా? ఈ విషయం మాత్రం చెప్పకూడదయ్య గారు, ఎందుకంటే ఆ రోజు మీ గదిలోకి వాలీబాబు దొంగతనంగా వెళ్ళారు. దొరికిపోయాను ఊర్మిళ, బుక్ చేసేసాడు. వాలి నా గదిలోకి వెళ్ళాడా? ఎందుకు? ఏమో తెలీదయ్య గారు, సరిగ్గా నేను చూసేసరికి మీ గదిలోంచి బయటకు వచ్చారు. 2 చేతులు వెనక్కున్నాయ్య గారు. అప్పుడు ఇలాగే మీ గదిలో దొంగతనం చేసి తొలగిపోయారు కదా, మళ్ళీ ఇప్పుడు ఏదైనా దొంగతనం చేసుంటారని అనుమానంతో చెప్తున్నా. వాలే 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 ఏమైందన్నయ్య? నువ్వు మధ్యలోకి రావద్దు దయా. నీ కొడుకు మారాడని చెప్పి మళ్ళీ నమ్మి మోసపోయాను. వీడు మారడు. చెప్పరా, ఎందుకు నా గదిలోకి వెళ్ళావు? నేను లేనప్పుడు నా గదిలోకి ఎవరికి ప్రవేశం లేదని తెలుసు కదా, మళ్ళీ ఏం వెధ పని చేయడానికి వెళ్ళావు? నాన్నగారు లేనప్పుడు మేమే ఎవరో ఆ గదిలోకి వెళ్లే సాహసం చేయం. నీకంత అవసరం ఏమొచ్చింది? అందులో విలువైన పత్రాలు, నగలు, డబ్బు ఉంటాయని తెలుసు కదా. అయినా నువ్వెందుకురా వెళ్ళడం? ఏదైనా అవసరం ఉంటే పెదనాన్న అడగొచ్చు కదా. అంతలా అడిగేవాడే అయితే చెప్పకుండా ఎందుకు గదిలోకి వెళతాడు? అంతకుముందు ఇలాగే డబ్బు దొంగిలించాడు. ఈసారి ఏం దొంగిలించడానికి దూరేవరా? చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పు, చెప్పు, చెప్పరా. చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పు. చెప్పు. గదిలోకి దూరి ఏదో దొంగతనం చేశాడని అనుమానం వస్తేనే ఇలా కొడుతున్నారే. ఇక నేను నగలు పోగొట్టిన విషయం తెలిస్తే? చెప్పరా, ఎందుకు దూరావు? ఏం దొంగిలించావు? నేనేం దొంగలించలేదు పెదనాన్న, నాకేం తెలీదు. మరైతే ఊరికి ఎందుకెళ్ళావు? చెప్పు. ఒక్క నిమిషం మావయ్య గారు. నిజంగా దొంగతనం చేసేవాడెవ్వడు? అడిగితే చెప్పడు.
మీ గదిలో చూసుకోండి. ఏమన్నా పోయుంటే అప్పుడు నిలదీయచ్చు. అవును కదా, నేనేమీ దొంగిలించలేదు కాబట్టి వెతికిస్తేనే బెటర్. అవును పెద్దనాన్న, మీకంత అనుమానంగా ఉంటే మొత్తం చూసుకోండి. ₹1 తక్కువైనా కొట్టడం కాదు, చంపేయండి. నేను ఆలోచిస్తోంది ఏం పోయిందన్న దాని గురించి కాదురా, మారని నీ బుద్ధి గురించి. నా గదిలోకి వెళ్ళొద్దు అంటే ఎందుకెళ్ళావు? నాకు అసలు కారణం కావాలి, చెప్పరా? క్షమించండి దశరథరామయ్య గారు, మీరేదో హడావుల్లో ఉన్నట్టున్నారు. మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నా. కుటుంబంలో ఒక్క వెధవున్నా ఎప్పుడో ఏదో ఒక తలనొప్పి ఉంటూనే ఉంటుంది. మీరేదో పని మీద వచ్చినట్టున్నారు, ఏంటో చెప్పండి. మీ ఇంట్లో నగలేమైనా పోయాయా? ఇంట్లో జరిగిన పరిస్థితి చూస్తుంటే ఏదో ఒకటి పోయే అవకాశమే ఉంది. కానీ అవి నగలా కావా అని మాత్రం తెలీదు. అయినా నగలని ఖచ్చితంగా మీరెలా చెప్తున్నారు? మీ ఇంట్లో పోయిన నగలు మేము రికవరీ చేశాం కాబట్టి. దేవుడా, దొరికిపోయాను. అసలు ఈ విషయం బయటపడదు, పోలీసులు అసలు ఇంటికే రారని లంకేష్ చెప్పాడు. వీళ్ళిలా వచ్చారేంటి? ఇప్పుడేం చేయాలి? దొంగ బంగారం కొనేవాళ్ళ దగ్గర మేము రికవరీ చేసుకుంటే అక్కడ దొరికాయి. ఆ నగ మీద మీ రాజముద్ర చూసి తీసుకొచ్చాం, ఒకసారి చూడండి. కానిస్టేబుల్, ఇవి మనవేరా? తరతరాలుగా వస్తున్న మన వారసత్వపు నగలు. ఇవి మన కోడళ్ళకిచ్చినవండి. వీటిని ఎవరు దొంగిలించారు, ఎప్పుడు దొంగిలించారు? అవి నా నగలు కాదత్తయ్యా, నావి లోపల భద్రంగా ఉన్నాయి. మీ చిన్న కోడలు అయి ఉంటాయి, చూసుకోండి. అవును, ఇవి సియాకిచ్చినవే. సియా, నీ నగలు ఇక్కడున్నాయేంటమ్మా? ఎవరైనా దొంగిలించారా? మాతో ఎందుకు చెప్పలేదు? నాకేం తెలీదు అత్తయ్య. మీరిచ్చిన నగల్ని ఇచ్చినట్టే బీరువాలో పెట్టాను. తర్వాత మళ్ళీ ఇంతవరకు నేను తీయనే లేదు. అసలు ఆ నగలు ఎలా ఉంటాయో నాకసలు గుర్తే లేదు. నీ నగలు బీరువాలోనే ఉంటే ఇక్కడికెలా వచ్చాయమ్మా?
ఏమో తెలియదు బామ్మగారు. ఈ కోడలే ఏదో తేడా చేసినట్టుంది, చెప్తా. ఆవిడ నగలు ఎక్కడ దాచిందో ఒకసారి చూడండి. అక్కడే ఉంటే ఇవి వేరే వాళ్ళ నగలు అనుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ నగలు మిస్ అయితే ఎలా మిస్ అయ్యాయో ఎంక్వైరీ చేయొచ్చు. సరే, చూద్దాం పద రూమ్లోకి. కొంపదీసి లంకేష్ మాయ మాటలు నమ్మి ఈ నగలు వాడికిచ్చిందా? ఇప్పటికీ ఇది చేసిన పనికి చాలా టెన్షన్గా ఉంది. ఇక ఈ దొంగతనం కూడా చేసిందని రుజువైతే రామయ్య, నా చెల్లి తప్పు చేసుండకూడదు. ఎలాంటి నింద తన మీద పడకూడదు రామయ్య. అమ్మయ్యా, సమయానికి సీఏ వచ్చాడు. నా టాపిక్ డైవర్ట్ అయిపోయింది. టైం బాగుండి బాగా తప్పించుకున్నాను కదా? లేదు, ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే అప్పుడు తప్పించుకుంటావు. అది మ్యాటర్. నేను బయటపడడానికి చెప్తున్నావా లేక ఇరుక్కుపోవడానికి చెప్తున్నావా? ఒక పిల్లవాడు 10వ తరగతి తప్పి ఇంటికొచ్చాడు. వాళ్ళ నాన్న చితక్కొట్టాడు. ఇంకో పిల్లవాడు అదే 10వ తరగతి తప్పానని ఊరేసుకోబోయాడు. వాళ్ళ నాన్న జాలిపడి చేరదీశాడు. తప్పు చేసి దొరికిపోవడం కన్నా అదే తప్పు చేసి జాలి సంపాదించడం గొప్ప కదా. అర్థమైంది ఊర్మిళ, ఇరగదిద్దాం పద. నగలున్నాయా కౌసల్య? లేవండి, ఎవరో దొంగతనం చేశారు. ఇవే ఆ నగలు. సందేహమే లేదు, సియాని లంకేష్కి ఇచ్చేసుంటుంది. దేవుడా, ఇప్పుడేం చేయాలి? మీ ఇంట్లో బీరువాలో తాళం వేసిన నగలు మీకెవరికీ తెలియకుండా ఎలా మాయమైపోతాయి? మీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉందా? మీరేమీ అనుకోకపోతే మీ చిన్న కోడలితో ఓ 2 నిమిషాలు ప్రైవేట్గా మాట్లాడతాను. ఈ ఇంట్రాగేషన్ పేరుతో ఆ రోజు నా దగ్గర పెళ్లి మండపంలో ఒకే సమయంలో ఎలా ఉందో కూడా తెలుసుకోవచ్చు. పదమ్మా. ఒక్క నిమిషం సీఏ గారు. మీరిక్కడ ఎవరిని ఇంటరాగేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ దొంగతనం చేసింది నేనే. అవును పెదనాన్న, డబ్బు కోసమే మీ గదిలోకి వెళ్ళాను. మొత్తం వెతికాను, అన్నిటికీ తాళాలు వేసేశారు. అప్పుడు దేవాంశ్ గదిలోకి వెళ్ళి సియా నగలు దొంగిలించాను. చేసిన వెధవ పని గురించి సిగ్గు లేకుండా చెప్తున్నావా? సిఐ గారు తీసుకెళ్ళండి. పద.
తీసుకోమ్మా. ఈసారైనా తాళం జాగ్రత్తగా వేయి. సరే బామ్మగారు. చెల్లి, నగలు దొంగతనం అనేసరికి నువ్వే లంకేష్కి ఇచ్చుంటావని ఎంత భయపడిపోయానో తెలుసా? నిజంగానే ఇచ్చానక్క, కానీ వాలి ఎందుకు నెత్తిన వేసుకున్నాడో అర్థం కావట్లేదు. వాలి, ఎందుకురా ఇంత వెధవ పని చేశావు? నానా, ఏం చేశానో ఎందుకు చేశానో తర్వాత చెప్తాను గానీ ప్రస్తుతానికి ఒక మాట చెప్తాను నేను. ఒక పిల్లాడు 10వ తరగతి తప్పి ఇంటికొచ్చాడు. వాళ్ళ నాన్న చితక్కొట్టాడు. ఇంకో పిల్లవాడు అదే 10వ తరగతి తప్పానని ఊరేసుకోబోయాడు. వాళ్ళ నాన్న జాలిపడి చేరదీశాడు. తప్పు చేసి దొరికిపోవడం కన్నా అదే తప్పు చేసి జాలి సంపాదించడం గొప్ప కదా. పిచ్చావు నా పట్టిందా వీడికి? మతి లేకుండా ఏదేదో వాగుతున్నాడు. క్షమించు తమ్ముడు. నువ్వు క్షమించమని అడగడం ఏంటన్నయ్య? ఇలాంటి కొడుకును కన్నందుకు నేనే క్షమించమని అడగాలి. ఈ శిక్ష వల్ల అయినా వాడికి బుద్ధొస్తే చాలు. అయినా ఇంతటితో దీన్ని వదిలే అన్నయ్య. రేపు గుడిలో జరగబోయే కార్యక్రమం గురించి ఆలోచించు. అమ్మా, ఏనాన్నా? రేపు గుళ్ళో పూజ జరుగుతుందమ్మా. అంటే నాకు బాధ్యతలు అప్పగించే కార్యక్రమం మొదలైనట్టే. అవునాన్నా, అందరూ ఎదురు చూస్తున్నది ఆ సమయం కోసమే కదా. బాధ్యతలన్నీ నీకు అప్పగించి ప్రశాంతంగా ఉండాలన్నదే మీ నాన్న కోరిక. అమ్మా, ఆ కోరిక తీరదని నీకు తెలుసు కదమ్మా. మళ్ళీ అదేంటి నాన్నా? ఎందుకలా మాట్లాడుతున్నావు? నేనెప్పుడూ ఒకటే మాట్లాడుతున్నానమ్మా. రాజగురువు చెప్పిన దాని ప్రకారం మనసులో, జీవితంలో ఒకే స్త్రీ ఉన్నవాళ్లు మాత్రమే బాధ్యతని తీసుకోవడానికి అర్హులు కదా. కానీ నేను పెళ్లి చేసుకుంది ఒకరిని, మనసులో ఉన్నది వేరొకరు. మరి నేనెలా అర్హుడినవుతాను? నాన్నకి విషయం చెప్పమంటే నువ్వు చెప్పవు. పోనీ నేను చెప్దామంటే ఒట్టేయించుకున్నావు. ఇందులో ఏ ఒక్కటి తప్పినా నా మీద ఒట్టే. ఎలాగమ్మా? ఎలా అంటావేంటి నాన్నా? నీ భార్యని నీ మనసులో ఊహించుకో, సరిపోతుంది. ఇష్టం వచ్చినట్టు రాసుకుని చేరిపేయడానికి ఇది ఇసుక కాదమ్మా, మనసు. ఒక్కసారి ఒక రూపం చేరితే రాతి మీద చెక్కినట్టే, చెరపడం కుదరదు. తెలుసు నాన్నా, కష్టమే. మన ఆచార వ్యవహారాలు అంతకన్నా విలువైనవి. అందుకే నేను ఇంత బాధపడుతున్నానమ్మా. నా మనసు మార్చుకోవడం కుదరదు. నేను అర్హత లేనివాణ్ణి. ఆచారాలకి వ్యతిరేకంగా నన్ను అందలం ఎక్కిస్తావా? చెప్పమ్మా. అప్పుడు నాకే కాదు, మన ఆచారాలకు కూడా అన్యాయం చేసినట్టే. అమ్మా, నాన్నకి నువ్వన్నా చెప్పమ్మా. లేదా ఒట్టు గట్టును పెట్టు, నేను చెప్తా. అది కుదరదంటే ఏదో ఒకటి చెప్పి వేరే వాళ్ళకి బాధ్యతలను అప్పగించు. అంతేగాని నన్ను మాత్రం ఈ నరకంలో ఉంచొద్దు. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. ఏమంటున్నాడు దేవాంశ్? రేపు బాధ్యతలు అప్పగిస్తున్న సందర్భంగా కౌగిలించుకుని థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాడా?
అమ్మా చెప్పేస్తానమ్మా, నా వల్ల కాదమ్మా, చెప్పేస్తాను. ఏంటి మీ తల్లి కొడుకుల గుసగుసలు? మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నాన్న. నాకెందుకో ఈ బాధ్యతలు స్వీకరించడానికి అర్హుణ్ణి కాదనిపిస్తుంది.